శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనుంజయ స్వామిని. ఈరోజు మనం అనంతపురం జిల్లా తాడిమర్రిలో ఉన్నాము. రామకృష్ణారెడ్డి గారు ప్రసిద్ధ వాస్తు శాస్త్రజ్ఞులు. ఆయన ఎంత తెలిసినా అంతే ఒద్దికతో ఉంటూ మరింత తెలుసుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. వారి ఇల్లు 3 months బ్యాక్ నాకు చూపించి ఒక చిన్న ఆల్టరేషన్ తీసుకొని, ఆల్టరేషన్ తీసుకోవడమే కాక వెంటనే నేను చెప్పిన మార్పులు చేసి అన్ని విధాల అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒక ప్రారంభ దశలో ఒక 20 గోవులకు గాను షెడ్ ఏర్పాటు చేయడానికి నన్ను పిలిపించి ఈరోజు ఇక్కడ ప్లాన్ వేయించుకుంటున్నారు. షెడ్కి ఆయము వగైరా సెట్ చేసి ఇచ్చాను. మెటీరియల్ కూడా అప్పుడే తెచ్చినాడు. తొందరలోనే అటు గోసేవ, వాస్తు చెప్పడం ద్వారా మానవ సేవ రెండింటి ద్వారా తన జన్మ సార్థకం చేసుకోవాలనుకుంటున్నారు. రామకృష్ణారెడ్డి గారికి మనతో పరిచయము మరియు జరిగిన వాస్తు శాస్త్రంలో అనుభవాల గురించి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే స్వామి, నా పేరు రామకృష్ణారెడ్డి. అది తాడిమర్రి మండలం మరోపల్లి విలేజ్. కొన్ని విషయాలన్నీ నేర్చుకున్నాను, చెప్పినాను. కానీ ఎంత చెప్పినా కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గర గంగా సమాచారం తీసుకోవాలంటే యూట్యూబ్లో మన స్వామి చూసి ధనుంజయ స్వామిని మా ఇంటికి పిలిపించుకున్నాము. ఆయన మనకు చిన్న ఆల్టరేషన్ ఇచ్చినాడు. అది ఆల్టరేషన్ చేసుకున్న తర్వాత నా ప్రయాణం సాఫీగా ఈజీగా జరిగింది. నేను బలవంతంగా పిలుచుకొచ్చుకొని ఆయన విద్యను నేను కొంచెం తీసుకున్నాను. ఇంకా ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు కూడా వాస్తు పరిశోధనలో ఎంత ఉన్నా కూడా అనకవతో ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మహానుభావులు, ఇలాంటి పుణ్యవంతులైనటువంటి ఇలాంటి వ్యక్తుల దగ్గర మనం వాస్తు సలహాలు తీసుకోవడం వల్ల ఉన్నతమైన స్థితికి ప్రయాణం చేయడానికి అత్యంత ఈజీగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే సైకిల్ కంటే బైకు, బైక్ కంటే కారు, కారు కంటే ఫ్లైటు, ఎట్లుంటుంది ఫ్లైట్లో పోయినట్లు ఉంటుంది. ఇలాంటి వాళ్ళ సలహా తీసుకుంటూ ఉన్నతమైన మనము వాస్తు నాకు తెలుసు, ఈ గాడు ఇట్లుండాలి, ఆ గాడు ఇట్లుండాలి అంతవరకే తెలుసు. కానీ ఈయనకు సూక్ష్మాంశాలు అనేక విధాలుగా ఈయనకు తెలుసు. మీరు పిలిపించుకోండి, చేయండి, బాగుపడండి. నమస్తే. విన్నారు కదా రామకృష్ణారెడ్డి గారు ఎలాగా తనకు తెలిసినా కూడా మనల్ని ఇక్కడికి పిలిపించి చిన్న మార్పులు ఎలా చేసుకొని అభివృద్ధి చెందాడో అలాగే ఇప్పుడు వారి గోశాలకి ఆయం పెట్టినాము. 18 అడుగుల వెడల్పు, 107 అడుగుల 2 ఇంచీలు పొడవుతో 1929 స్క్వేర్ ఫీట్ చదరపు అడుగులలో ఆయము. ఇది గజాలకు తీసుకొని మాకు ఆయం రాలేదని చింతించవద్దండి. ఎందుకంటే ఇంచీలలో ఆయం తీసుకునేది ఒక పద్ధతి, వీసాలలో తీసుకునేది ఒక పద్ధతి, గజాలలో తీసుకునేది ఒక పద్ధతి, అడుగుల్లో తీసుకునేది ఒక పద్ధతి, మీటర్లో ఆయం తీసుకునేది ఒక పద్ధతి. ఇవన్నీ కాకుండా ఇంటి యజమాని జాన్నెలతో తీసుకునేది, ఇంటి యజమాని బెత్తళ్ళతో తీసుకునేది, ఇంటి యజమాని మూర్లతో తీసుకునేది, ఇలా ఆయము కట్టడానికి మన పూర్వీకులు అనేక పద్ధతులు తెలియజేశారు. అందులో ఈ కాలానికి సరిపడేది అడుగులలో ఆయము. ఆ ప్రకారం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 1929 చదరపు అడుగులకు ఆయుష్ 81 సంవత్సరాలు, ఆయము 1, ధ్వజాయము, ధనం 12, రుణం 3, లాభం 9, తిథి 24, నవమి తిథి, వారం 1, ఆదివారము, కరణం 6, వణిజ, నక్షత్రం 15 స్వాతి నక్షత్రము, యోగం 21 సిద్ధయోగము, అంశ 9, రాశి 9, తత్వం 2, జాతి 1, కళలు 12. ఈ విధంగా సెట్ చేయగా రామకృష్ణారెడ్డి చాలా ఆనందించారు. మరియు ఆయన స్థలము ఇక్కడ దాదాపు 5 ఎకరాల ఫ్లాట్ ఉంది. అందులో ఇలా తూర్పు రోడ్డు, దక్షిణం రోడ్డు, పశ్చిమం రోడ్డు 3 వైపులా రోడ్లు కలిగిన ఈశాన్య వాటము కలిగినటువంటి మంచి స్థలం ఒక 5 ఎకరాలు ఉంది. ఇందులో ఇదివరకే ఇక్కడ నైరుతిలో ఒక చిన్న గృహం నిర్మించారు. ఇక్కడ ఒక గృహానికి పాయ వేశారు పూర్తి నైరుతిలో. ఈ పూర్తి నైరుతిలో అన్ని వైపులా ఖాళీ వదిలి ఇక్కడ ఒక షెడ్ వేసుకోమని, దీనికి ఒక 10 అడుగులు ఖాళీ వదులుతూ 18 x 107తో ఇలా షెడ్ వేసుకోమని చెప్పాను. దాదాపు 20-25 ఆవులు దీంట్లో పడతాయి. ఈ ఆవులను చూసుకునే దానికి సర్వెంట్కి ఇక్కడ 18 x 19.5తో ఒక షెడ్ వేసి ఇమ్మని చెప్పాను. ఇక్కడున్న గృహము వీళ్ళే ఉపయోగించుకుంటారు. ఇది కూడా ఆఫీస్ మాత్రం ఉపయోగపడుతుంది. ఈ విధంగా తూర్పు ఈశాన్యము ద్వారం ఉంటుంది, మరియు దక్షిణాగ్నేయ ద్వారం కూడా ఉంటుంది.
గేట్కి 3 వైపులా గోడ వచ్చి నార్త్ వైపు ఓపెన్ ఉండేలా ఈ పశువుల శాలని సెలెక్ట్ చేయడం అయింది. ఇలాంటి గోశాలలు ఎన్నో నేను నా వాస్తు శాస్త్ర పరిశోధనలో చూశాను, నిర్మాణం చేయించి ఉన్నాను. అలాగే ఈ గోశాల కూడా దినదిన ప్రవర్తమానమై ఎంతో మందికి ఉపాధి కల్పించేలా తయారవుతుంది అని ఆశిస్తూ, గోసేవకు మించిన సేవ ప్రపంచంలో లేదు కాబట్టి గోసేవకు పూనుకున్న రామకృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ, మున్ముందు ఇలాంటి గోశాలలు మరిన్ని నిర్మితం చేయాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. మీ వాస్తు పండిట్ చందచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.